మిస్టర్ మన్మణి, ఈ రోజు నీ బామ్మ గుర్తొచ్చేలా కొడతాను. కాట్కర్ మేడం గారు పెద్ద లిస్టే ఇచ్చారు. రండి ఇక్కడి నుంచే మొదలు పెడదాం. సరే అయితే నేనేం చెయ్యను? మేడం చెప్పారు రోజు మనం ఎవరికైనా సాయం చేయాలి అని. అరే ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. థ్యాంక్ యూ చెప్పడంలో ఇదేమైనా కొత్త పద్ధత ఏంటి? అరే నాన్న కాలు. అయ్యమా సారీ సార్. అయ్యమా ఐఎమ్ రియలీ సారీ సారీ అన్నయ్య. అనవసరంగా మీరు కోపం తెచ్చుకోకండి, లేకపోతే మీ తల మీద ఉన్న గుడ్లన్నీ ఆమ్లెట్లు అయిపోతాయి. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ కి సాయం చేయడమే చాలా మంచిది. వెళ్తున్నాను. పాకెట్ మనీతో ఈ బ్యాట్ కొనుక్కోవచ్చు. ఈ బాల్ కొనుక్కుందాం. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా పెద్దోడా? హెల్ప్ చేద్దామని వెళ్ళాను తమ్ముడు. నేను ఒకరికి సాయం చేసి వచ్చాను. ఒకరికి సాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా? సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రాలీ తెచ్చుకుంటాను. అదిగో అక్కడుంది ట్రాలీ. ఇదిగో వస్తున్నాను. నాకు ప్రజలకు సేవ చేయడం అంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు సాయం చేసిన మనిషిలా నాకు కనిపిస్తున్నాడే. అయినా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎనీ డౌట్స్? ఇంతేనా? మీ సామాన్లు ఇంతేనా? మైదా పిండి కూడా తీసుకున్నానే. మీరు ప్రాణాలతోనే ఉన్నారు కదా? అరే ఏం చేస్తున్నావు? దీన్ని నేనే తీసుకున్నాను. ఇది నాది. ఇదలా నీదవుతుంది. ఇది నాది. నా పేరు జింకి. నాకేమనిపిస్తే అదే చేస్తాను. నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకుంటాను. అంతే, అయిపోయింది. నీదెలా అవుతుంది? ఇలా చూడు, ప్రపంచంలోనే అతిపెద్ద చీపురు తయారు చేస్తాను. సౌత్ ఆఫ్రికా అడవికి వెళ్ళి శుభ్రం చేస్తాను. దీన్ని ముట్టుకున్న వెంటనే నాకు అమెరికాకి వీసా కూడా దొరుకుతుంది. మా తాతకు కూడా నేను అలాగే వీసా తీసుకున్నాను. దీనికి అర్థం ఏంటయ్యా? ఇది నాది. నేను ఇల్లు కడతాను, నా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. నా పేరు జింకి. నేను ఒక మంత్రి. ఇలా ఉన్నాడేంట్రా బాబు? ఈ పెయింటింగ్ చాలా బాగుంది, దీన్ని తీసుకుంటాను. ఓయ్, నా పెయింటింగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏది నీ పెయింటింగ్? అది నాది. ఇదేంటిది? ఇదెలాగయ్యా నీదవుతుంది? ఇలా చూడు, చాలా సంవత్సరాలకి కిందటే కలర్ ని కనిపెట్టారు. అప్పుడు ఆకాశంలో పెద్ద పార్టీ కూడా జరిగేది. వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారు కదా. మన దేశం మీద చాలా మంది దాడి చేశారు. అప్పుడు రేసు కూడా జరుగుతుంది, అందరూ నడుస్తూ ఉంటారు. అర్థం ఏంటయ్యా? మాటి మడికి ఆ డైరీలో ఏం రాస్తున్నాడు? దీనికి అర్థం ఏంటంటే ఇది నాది. వాడు దొంగోడా? తెలియట్లేదు. రండి వెంబడిద్దాం. కళ్ళలో ఇల్లు కడతాను, అది నేను శుభ్రతగా ఉంచుకుంటాను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. ఇది కూడా నాదే. ఇది నాదే. ఇది కూడా అంతా నాదే. ఇది కూడా నాదే. లేదు, ఇది మాత్రం నీదే. మంచి పని చేసింది.
సెక్యూరిటీ అలర్ట్ ఒకడు అందరు సామాన్లు తీసుకుని పారిపోతున్నాడు ఆపండి. హలో హలో అందరూ వినండి, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వినండి. వాడు గేట్ నంబర్ 1 దగ్గరకు వస్తున్నాడు, వాడిని దయచేసి ఆపండి. హలో ఏ ఎగ్జిట్ గేట్? అదంతా నాకు తెలీదు. ఈ ట్రక్ నాదే. ఏ కిందకి దిగు. నీకేం కావాలి? నా వస్తువులని తీసుకెళ్లిపోయాడు. నా వస్తువులు కూడా ఎత్తుకెళ్తున్నాడు. నా పని కూడా తీసుకెళ్తున్నాడు. నేను ఈ మాల్లో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని. ఓనర్ ఇప్పుడు పనిలో నుంచి తీసేస్తారు. వాళ్ళ షర్ట్ ఎత్తుకెళ్ళిపోయాడా? ఇక్కడ హారర్ ఫిలిం ఎలా చూడగలం? హారర్ ఫిలిమ్సా? వాటిని చూసేది కళ్ళతోనే కదా. కానీ భయపడే సీన్ వస్తే పళ్ళు కొట్టుకుంటా కదా, అది ఎలా చేయగలం? మీ సామాన్లని మేము తిరిగి తెస్తాం. మా ఊరు వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే మాకు అసలు నచ్చదు. రండి మిత్రులారా, వెళ్దాం. కళలు ఇల్లు కడతాను, దాన్ని నేను శుభ్రతంగా ఉంచుకుంటాను. నా మనసుకి అనిపించింది నేను చేస్తాను. నా కొబ్బరి బొండ అరే నా పంతులు అక్కడే ఉన్నాడు. అది మనదే. నా స్టాచ్యూ అరే ఏంటయ్యా బండి వెయిట్ లేకుండా ఉంది. అయ్యో లేదు. అదిగో అటు వెళ్తున్నాడు. అని వాడితో మాట్లాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? మీ జీవితం ఎలా గడుస్తోంది? ఆల్ గుడ్? అరే అని నువ్వు గాడిదవన్న సంగతి మర్చిపోయాను. జోర్దార్, నువ్వు బండిని చూసుకో. ఓకే. ఇలా చూడు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు తీసుకున్న సామాన్లు అందరికీ ఇచ్చేయాలి. నువ్వు మా ఊర్లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకన్నా చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కూడా నాదే. ఫుడ్ దీన్ని చెక్ చేసి చూస్తాను. కళల ఇల్లు కడతాను, దాన్ని శుభ్రతంగా ఉంచుకుంటాను. నాకేదనిపిస్తే అదే చేస్తాను. ఏయ్, మిస్టర్ మన్మాని, ఈ రోజు నీ బామ్మ గుర్తొచ్చేలా కొడతాను. ఆ, బతికాను. ఇంకా లేదు. ఇక లాభం లేదు, వాడిని ఆపి తీరాలి. ఎలాగైనా సరే ఆ తాడిని పట్టుకోవాలి. ఏయ్, ఏయ్. అరే అరే, ఇక నా వల్ల కాదు. అయ్యో, వాడిని పట్టుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. ఐడియా. సరే పప్పెట్, ఏబిసిలో ఎల్ఎంఎన్ తర్వాత ఏమొస్తుంది? ఎల్ఎంఎన్ తర్వాత వచ్చేది ఓ. మిత్రులారా, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గూగుల్ పోసేసాను. స్పీడ్ గా వెళ్తాం. లేదు. బండి ఆపు. లేదు. ఇది నా బండి. నీ వల్లే నేను పచ్చిమిరపకాయలు తినాల్సి వచ్చింది. దానికి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఏంటి అర్థమైందా? అరే నన్ను వదిలేయండి. ఇలా చూడు, ఇక నీ ఆటలు మా ముందు సాగవో. త్వరగా అవటం నొప్పుకో. మనం ఎప్పుడు ఆడుకున్నాము తమ్ముడు? మనం వీడిని వెంటాడుతూనే కదా వచ్చాం. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. నువ్వెవరివి? ఎందుకని అందరి వస్తువులు దొంగతనం చేస్తున్నావు? ఇలా చూడండి, నా పేరు జంకీ. నాకేదనిపిస్తే అదే చేస్తాను. కళల ఇల్లు కడతాను, అది శుభ్రంగా ఉంచుకుంటాను. ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటాను. ఏదైతే నీ మనసుకి నచ్చిందో దాన్ని దొంగతనం అంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే అవి నీ వస్తువులు కాదు, వేరే ఎవరివో. ఇది వేరే ఎవరితో కాదు, నాదే. నాకేది నచ్చితే అది నా సొంతం అయిపోతుంది. కళల ఇల్లు కడతాను, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాను. చాలా ఆపు. ఇలా చేయడం మంచి పని కాదు. మేము ఉండగా నువ్వు అస్సలు చేయకూడదు. మిత్రులారా, మనం వీడికి మంచి గుణపడి నేర్పించాలి.
నాకు నువ్వు పాఠాలు నేర్పిస్తావా? నా గురించి నీకు తెలియదు కదా, నా పేరు జంకీ. మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తాను. అరే, అరే, ఇవ్వు, అది నాది. త్వరగా ఇవ్వు. అది అది బ్రిటిష్ వాళ్ళు నాకు 1937లో ఇచ్చారు, అది 2020లో. అరే, అది నా పెన్ను. మర్యాదగా దాన్ని తిరిగి ఇచ్చేసే, అదంటే నాకు చాలా ఇష్టం. ఆ పెన్ను ఇచ్చేసే, దాంతో నేను చాలా ముఖ్యమైన విషయాలు రాయాలి. అలాగా? ఇంతవరకు ముఖ్యమైనవి ఏం రాసావు? అదే నేను అంటున్నాను, ఇంపార్టెంట్ అని రాశాను. మనకి ఇంకొక గాడిద దొరికాడు. దయచేసి ఆ పెన్ను నాకు ఇచ్చేసే, ఆ పెన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇచ్చేసే, డైరీ అంటే నాకు చాలా ఇష్టం. డైరీ లేకపోతే నేను అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇచ్చేయి ప్లీజ్. దయచేసి దయచేసి నా వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసేయండి. ఇచ్చేయండి ప్లీజ్. చూసావా ఎంత బాధేస్తుందో? మన వస్తువుని ఎవరైనా తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అలాంటిది నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరి వస్తువుల్ని తీసుకొచ్చేసావు. నీ వస్తువులు నువ్వే తీసుకెళ్ళు. మీరందరూ నన్ను మన్నించండి. ఏ వస్తువు అయితే నాకు ఇష్టమో అది ఎప్పుడు నాదని అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికి సొంతం కాకూడదని అనుకుంటాను. కానీ ఇప్పుడే నాకు తెలుస్తోంది నేను చేసిందవన్నీ తప్పు అని. దయచేసి నన్ను సరే, మన్నించండి. అయితే మాకు మాట ఇవ్వు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. నీకేదైనా నచ్చితే నువ్వు అడగాలి, తీసుకోకూడదు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. మారిపోయాడు. కానీ ఇది నాది కదా. ఇప్పుడు ఏది నీది? అరే, ఈ మూమెంట్ ని చెప్తున్నాను. డాన్స్ అదిరిపోయింది కదా. ప్లీజ్ గివ్ మీ హగ్ యార్. హగ్ మీ.